నేలపై పాకుతూ దేశ ద్రోహులను ప్రారదొలినప్పుడు భరతమాత గర్వంగా చూస్తుంది. నేలపై పాకుతూ దేశ ద్రోహులను పారద్రోలినప్పుడు దేశపు మట్టి పరిమళిస్తూ పరితపిస్తుంది. దేశ సైనికులు రాలిపడినప్పుడు దేశపు మట్టి పరిమళిస్తూ పరితపిస్తుంది. దేశ సైనికులు రాలిపడినప్పుడు ఆ మట్టి రేణులు ధీరత్వంతో నృత్యం చేస్తున్నాయి. సైనికుల ఒక్కొక్క రక్తపు చుక్క నేలపై పడినప్పుడు ఆ మట్టి రేణులు ధీరత్వంతో నృత్యం చేస్తున్నాయి. సైనికుల ఒక్కొక్క రక్తపు చుక్క నేలపై పడినప్పుడు భూమాత నిదానంగా ఆహ్వానించింది. సిపాయిల ఎర్రటి బొడ్లను సింధూరమై తనని అలంకరించినప్పుడు అదే మట్టి మరోసారి పరిమళిస్తుంది. నెత్తురోడుతూ సైనికులు కసువులు బాపినప్పుడు కానీ చివరికి భరతమాత మౌనంగా రోధిస్తుంది తన సైనికులను రక్షించలేకపోయాడని. అయినా ఆ మట్టి వాసనలోంచి వీరుల రక్తం నుంచి అదే విప్లవ వీరులు మళ్ళీ జనిస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ.